నేను తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించు బాస్, ప్లీజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. బాస్, బాస్, శోభరాజు దగ్గర నుంచో కదా నువ్వు. ఇప్పుడు వచ్చి చూడు అక్కడ ఏం జరుగుతుందో. రారా. బాస్, నువ్వు వెళ్ళొద్దు. ఉండు. ఆగు బాస్. బాస్ ప్లీజ్, ప్లీజ్ నా మాట విను. బాస్ ఆగు. అమీరా, చెప్పేది వెళ్ళొద్దు. రావద్దు బాస్. ప్లీజ్ బాస్. అమీరా, రావద్దు. Oh God! బాస్ ఆగు. ఆగమంటే ఏంటి? నువ్వు వెళ్ళొద్దు. నువ్వు రా. రా. బాస్. వాడిని మొహం మీద కొట్టి చంపకండి రా. యాక్సిడెంట్ లో చచ్చినట్టు కనపడాలి. బాగా మందు కొట్టింది తోసేసిన రా వాడిని. అక్కడ రౌడీలో మా బాస్ని చంపేస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ. స్టాప్ స్టాప్ స్టాప్. సార్ 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 ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ఆగండి సార్. హెల్ప్ సార్. సార్ నా బాస్ని కాపాడండి. ఎవరైనా రండి. నా బాస్ని కాపాడండి. అయ్యా ఎవరైనా రండి. ఎవరైనా రండి. చార్లీ, నా బాస్ ని రౌడీ వెధవలు అక్కడ
రోజు నువ్వు నన్ను కాపాడావు, ఈ రోజు నేను నిన్ను కాపాడాను. దీంతో మన లెక్క తీరిపోయింది. ఇంకోసారి పోటీకి వచ్చావో నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను. బాయ్ దివ్య. బాయ్. లెట్స్ గో, బీ హ్యాపీ. వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టావు. నువ్వు అక్కడ వెళ్ళొద్దు. వద్దు బాస్. వాడి ప్రాణం పోయిపోతే నా ప్రాణం పోవాలి. వాణ్ణి బాస్, నా మాట విను. బాస్ ప్లీజ్, నేను చెప్పేది విను. బాస్, నేను చెప్పేది విను. బాస్, బాస్ వెళ్ళు. ఆ శోభరాజుని చంపి నీ పగ తీర్చుకో. ఒక చెడ్డవాడిని చంపినందుకు గవర్నమెంట్ నీకేమీ అవార్డు ఇవ్వదు. యావజ్జీవ శిక్ష, ఉరి శిక్ష విధిస్తుంది. అది ముందు తెలుసుకో. ఇలా చూడు, రేపు వాడికి వ్యతిరేకంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పి నీ పగ తీర్చుకో. నేను చెప్పేది విను. విక్రమ్ని చంపిన వాళ్ళు తప్పించుకోకూడదు. మీ అన్నయ్య హత్య ఆత్మహత్య కాకూడదు. శోభరాజ్ హంతకుడని నిరూపించాలి. అది నీ ఒక్కరు ఎలా అవుతుంది? బాస్ ప్లీజ్, ప్లీజ్ నా మాట విను బాస్, ప్లీజ్. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ బోస్, ఈ నెల 15వ తారీఖు రాత్రి ఏం జరిగిందో వివరంగా కోర్టు వరకు చెప్పండి. ఈ ఏరియాలో అందరినీ బెదిరించి మామూలు వసూలు చేసే ఒక రౌడీయే ఈ శోభరాజ్. వీడికి తోడుగా మా అన్నయ్య ఉన్నాడు. ఈ శోభరాజ్ మా ఏరియా జనాన్ని బెదిరించి ఖాళీ చేయించి ఆ స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలని ప్లాన్ వేశాడు. దాన్ని నా ఫ్రెండ్ విక్రమ్ ఎదిరించాడు. దాంతో ఇతను పగ పెంచుకున్నాడు. ఆ రోజు రాత్రి శోభరాజ్ మా ఇంటికి వచ్చాడు. అతని వెంట మా అన్నయ్య కూడా ఉన్నాడు. విక్రమ్ నాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్నాడు, అతన్ని తీసుకురా మంచిగా మాట్లాడి చూద్దాం అన్నాడు. నేను అది నమ్మి నా ఫ్రెండ్ విక్రమ్ని ఇతను తీసుకురా మన చోటికి తీసుకెళ్లాను. నిజంగానే వీడు రాజీ పడతారనుకుని విక్రమ్ని నేను తీసుకెళ్లాను. కానీ శోభరాజ్ అతన్ని చంపేశాడు. ఆ హత్య నేను కళ్ళారా చూశాను. ఇతనికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పబోతున్నాను తెలిసి మా అన్నయ్యని కూడా చంపేశాడు. అబద్ధాలు చెప్తావా? వాడు చెప్పేవని అబద్ధాలు. వాడు నమ్మకం సార్, వదలను. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? ఎలాగో నువ్వు నా ఏరియాకి వస్తావుగా. శోభరాజ్ కూర్చో. నన్ను హంతకుడు అంటున్నాడా? అది విని కూడా నన్ను ఊరుకోమంటారా? శోభరాజ్ నీ అంతు చూడకుండా కూర్చో. నిన్ను చంపకుండా కూర్చోమని చెప్తున్నాను కదా. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇలా కోర్టులో చట్టాన్ని అతిక్రమించడం తప్పు. అన్యాయంగా నా మీద నిందలేస్తున్నాడు. అది చూస్తూ నేను ఊరుకోవాలా? మిస్టర్ మూర్తి, అతన్ని ఊరుకోమని చెప్పండి, లేదంటే అతనికి ఇచ్చిన జామీన్ క్యాన్సిల్ చేస్తాను. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఈ నెల 18వ తారీఖుకి ఈ కేసు వాయిదా వేస్తున్నాను. ఆపండి రా బస్సు. ఏంట్రా అలా చూస్తావు? మీరంతా ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? శోభరాజ్తో. ఈ శోభరాజ్తో. ఆ రాస్కల్ నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాడు.
మీరందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరు కాపాడతారా? వాడొచ్చి మిమ్మల్ని కాపాడతాడా లేదా కోర్టు వచ్చి మిమ్మల్ని కాపాడుతుందా? ఇక మీద ఏ కొట్టు తెరవకూడదు, రోడ్లో ఎవరు నడవకూడదు, ఏ వెహికల్ తిరగకూడదు, అన్ని కొట్లు మూసేయండి రా. రేపు కోర్టులో నాకు అనుకూలంగా తీర్పు రాలేదంటే ఇదే శాశ్వతం అవుతుంది.